ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన వాళ్ళారా, కీర్తన 95 7వ వచనం మోషే రాసిన కీర్తనగా ఉంది. ఇందులో ఏమంటున్నాడు? రండి, నమస్కారం చేసి సాగిలపడదాము అంటున్నాడు. నాడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచినట్టుగా ఉంది, కానీ ఉదయమున ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఆయనను ఆరాధించడం, ఆయనకు నమస్కారం చేయడం అనేది మన బాధ్యత. ఎందుకంటే మనలను ఆయన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అంటున్నాడు. మనల్ని తయారు చేసిన ఆయనే. మనం ఇవాళ ఇట్లున్నామంటే అది కేవలము మన దేవుని బట్టి, యెహోవాను బట్టి, యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. అందుకే మోషే ఆ మాట మాట్లాడుతున్నాడు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అంటున్నాడు, నమస్కారం చేయదము అంటున్నాడు. మనం నమస్కారం చేస్తే, మనము మోకరిస్తే ఆయన సంతోషపడేవాడై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 4:24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుతున్నాడు అని రాయబడ్డది. ఆయన కోరుతున్నాడు అన్నట్టు. ఆత్మరూపిగా ఉన్న దేవుడు మనల్ని కూడా తన సన్నిధిలో ఆయనను ఆరాధించాలని, ఆయనను మహిమపరచాలని కోరుతున్న విషయం ఇక్కడ కనబడుతుంది. మనం ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండో విషయం ఏంటంటే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఉన్న జనాభా ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా సరే, ఏ కులస్తులైనా సరే, ఏ ప్రాంతస్తులైనా సరే ఏం కోరుకుంటున్నారు? మాకు మేలు కావాలి, మేలు జరిగితే బాగుంటుంది అని అనుకుంటారు. ఎవరన్నా కీడు జరగాలని ఎవరు ఆశపడరు, కీడు కోసం ఎవరు ప్రయత్నంగానే చేయరు. కేవలము మేలు జరగాలని కోరుతారు. బైబిల్ మనకు ఒక చక్కని మార్గం చూపిస్తుంది. ఏంటంటే, నీకు నాకు మేలు కలగాలంటే నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అని ప్రభు సెలవిస్తున్నాడు. మనం ఆయన మాట వింటే, అంటే వినడం అంటే వాక్యం చెప్తే వాక్యం వింటున్నాం కదా మనము అని అనుకోవచ్చు. కానీ వినడం అంటే అది మన జీవితంలో మన వైఖరిగా ఉండాలి. మన ప్రవర్తనతో కూడిన వినటం అన్నట్టు. అది మన జీవితంలో ఆయన మాట వింటున్నామంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చెప్పిన దానికి అనుకూలంగా నడవడం. ఎట్లాంటి పరిస్థితులు రాని, నిందలు రాని, శ్రమలు రాని, మనకు తృణీకారాలు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు కూడా మనము ప్రభు యొక్క చిత్తంలో దేవుడు ఏమైతే చెప్తూ వచ్చినాడో దాన్ని బట్టి మనము నిలబడాలి. అది లేనప్పుడు మనం ఆయన మాట విననట్టే. ఈ దినం ఎంతమంది ఆయన మాట వినగలుగుతున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన సన్నిధిని మోకరిస్తున్నాం, అది బాగుంది. కానీ ఆయన మాట వినడంలో మన జీవితం చాలా వెనుకబడిపోయింది. చాలాసార్లు ఆయన మాటకు దూరంగా, ఆయన మాటకు వ్యతిరేకంగా మనం నడుస్తున్న వాళ్ళం ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ప్రభు సెలవిచ్చే మాట, ఆయన మాట వింటే ఏమవుతుంది? నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ కదా. మన జీవితంలో మేలుకై ఎటెటో ప్రయాసపడతాం, ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, మనకు ఏదో ఉద్యోగం రావాలని, ఏదో మేలు జరగాలని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఆయన మాట వింటే చాలు, ఆయన మాట ప్రకారం నడిస్తే చాలు, మనకు మేలు అనేది దేవుడు ఆపాదింపజేయనికున్నాడు. మనం వింటున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. దేవుని ఎవరన్నా ఒక్క మాట అంటేనే మందిరం మానేసి చాలాసార్లు మందిరంకు పోకుండా ఉంటాం. మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఏ పరిస్థితి అయినా రాని ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనం ఆశీర్వదింపబడతాం, మనకు మేలు జరుగుతుంది. ఉదయకాలం ఆ మేలు కొరకు ఆయన మాట విని ఆయనను అంగీకరించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కూడా నీ సన్నిధిలో మోకరించి ఆరాధించి నమస్కరించే వారమైనప్పటికీ మాట వినని ప్రజగా ఉన్నామని క్షమాపణ కోరుతున్నాం. నీ రక్తంతో కడగండి, నీ మాట విని నీ వలన మేలు పొందుటకు సహాయపడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.